Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay, ఈ రోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో అప్లికేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ గురించి మాట్లాడుతున్నాం. ప్రీవియస్ వీడియోలో ఒక అప్లికేషన్ గురించి మాట్లాడాం. అదేంటంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ మనకు తెలిస్తే దాన్ని యూజ్ చేసుకొని మనం రియాక్షన్ ఎక్స్టెంట్, ఓకేనా, రియాక్షన్ ఎంత కంప్లీట్ అయింది, స్టార్టింగ్లో ఉందా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందా, ఈక్విలిబ్రియం దగ్గర ఉందా అనేది మనం మెజర్ చేయొచ్చు అని చెప్పాను. ఇన్ ద సేమ్ మేనర్ ద సెకండ్ అప్లికేషన్ ఫర్ ది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ ప్రెడిక్టింగ్ ద డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్. మన రివర్సిబుల్ రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉందా లేదా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉందా లేదా ఆల్రెడీ ఈక్విలిబ్రియం రీచ్ అయిందా అనేది మనం నోటీస్ చేయొచ్చు. దాన్ని ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ Kc అండ్ రియాక్షన్ కోటియంట్ Qc ఆర్ Q అంటాం. ఓకే, వాల్యూస్ హెల్ప్ ఇన్ ప్రిడిక్టింగ్ ద డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్. ఈ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ అండ్ రియాక్షన్ కోటియంట్ Qc అంట. ఈ రెండు వాల్యూస్ బేస్ చేసుకొని మనకు రియాక్షన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. బిఫోర్ దట్ వాట్ ఈస్ మీన్డ్ బై రియాక్షన్ కోటియంట్ అది తెలియాలంటే ముందు ఒక రివర్సిబుల్ రియాక్షన్ తీసుకుందాం. లెట్ us టేక్ ఏ రివర్సిబుల్ రియాక్షన్. A moles capital A combines with B moles capital B to give C moles capital C and D moles capital D. ఈ రివర్సిబుల్ రియాక్షన్ జనరల్ రియాక్షన్ తీసుకున్నాం. దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏం రాస్తున్నాం? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా రాస్తాం? Kc is equals to ఏంటి నా ఫార్ములా? ప్రోడక్ట్ ఆఫ్ రేషియో బిట్వీన్ ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్. సో C మోలార్ కాన్సన్ట్రేషన్, D మోలార్ కాన్సన్ట్రేషన్, వాటి కోఎఫిషియంట్స్ పవర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, అలాగే A మోలార్ కాన్సన్ట్రేషన్ పవర్ A ఇంటూ B మోలార్ కాన్సన్ట్రేషన్ పవర్ B. దీని ఏమన్నా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc. ఇది ఎప్పుడు? హియర్ కాన్సన్ట్రేషన్స్ అట్ ఈక్విలిబ్రియం. హియర్ కాన్సన్ట్రేషన్స్ అట్ ఈక్విలిబ్రియం అంటే ఇక్కడ మనకిచ్చిన ABCD మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఎక్కడ వాల్యూస్ అవి ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే A యాక్టివ్ మాస్, B యాక్టివ్ మాస్, C యాక్టివ్ మాస్ అండ్ D యాక్టివ్ మాస్ ఆర్ యాక్టివ్ masses or molar concentrations at ఈక్విలిబ్రియం. రియాక్షన్ ఈక్విలిబ్రియం రీచ్ అయినప్పుడు మోలార్ కాన్సన్ట్రేషన్స్ తీసుకుంటే Kc వస్తుంది. ఓకే, బాగుంది. మరి Qc ఏంటిది? Qc అంటే రియాక్షన్ కోటియంట్ అన్నాం. ఇట్ కెన్ బి డిఫైన్డ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ Kc. సేమ్ అంతా Kcనే. ఇదే రియాక్షన్కు రియాక్షన్ కోటియంట్ రాస్తే C యాక్టివ్ మాస్ పవర్ C ఇంటూ D యాక్టివ్ మాస్ పవర్ D బై A యాక్టివ్ మాస్ పవర్ A ఇంటూ B యాక్టివ్ మాస్ పవర్ B. అంతా అదే, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ విచ్ ఈస్ అట్ ఎనీ టైమ్. ఓకేనా? నాట్ అట్ ఈక్విలిబ్రియం, నథింగ్ బట్ నాట్ అట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం దగ్గర కాకుండా రియాక్షన్ స్టార్టింగ్లోనో కాసేపు తర్వాత అట్ ఎనీ టైం. ఓకే, అట్ ఎనీ ఇన్స్టెంట్ అంటాం. అట్ ఎనీ టైమ్ ఆఫ్ ద రియాక్షన్ జరుగుతున్నప్పుడు కొంత టైం తర్వాత, ఏదో ఒక టైం తర్వాత మనకు CDABల కాన్సన్ట్రేషన్లు తీసుకొని, అంటే వాటి యాక్టివ్ మాసెస్ తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వచ్చే వాల్యూని రియాక్షన్ కోటియంట్ అంటాం. ఒకవేళ రియాక్షన్ ఈక్విలిబ్రియం రీచ్ అయ్యాక వీటి కాన్సన్ట్రేషన్లు తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం. అంతే డిఫరెన్స్. సో హియర్ A, B, C, D are active masses at any time. ఏదో ఒక టైంలో
ఆర్ అట్ గివెన్ టైం ఎప్పుడోసారి కావచ్చు. ఎప్పుడు మనకు వాటి కాన్సన్ట్రేషన్ తీసుకోవాలంటే ఆ కాన్సన్ట్రేషన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వచ్చే వాల్యూని క్యూసీ అంటాం. ఈక్విలిబ్రియం రీచ్ అయ్యాక కాన్సన్ట్రేషన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వచ్చే వాల్యూని కేసీ అంటాం. సరే, ఇప్పుడు రియాక్షన్ కోటియంట్ ఈజ్ అర్థమైపోయింది. రియాక్షన్ కోటియంట్ ఈజ్ డిఫైన్డ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ కేసీ బట్ అట్ గివెన్ టైమ్ నాట్ అట్ ఈక్విలిబ్రియం అంటాం. దట్స్ ఇట్. బాగుంది. మరి ఈ రెండు వాల్యూస్ని బేస్ చేసుకొని రియాక్షన్ ఫార్వర్డా బ్యాక్వర్డా ఎలా చెప్తాం? సింపుల్గా మనకు బార్ డయాగ్రామ్ లాగా మెన్షన్ చేశాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రియాక్షన్కి కేసీ వాల్యూ ఇస్తాడు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ హ్యావ్ 1.0 ఇంటూ సంథింగ్ అని ఎంతో ఇచ్చేస్తాడు. బాగుంది. ఇప్పుడు అట్ 5 minutes లేదా ఆఫ్టర్ 5 minutes ద యాక్టివ్ మాసెస్ ఆఫ్ సిడి ఏబిఆర్ గివెన్ అని ఇచ్చేస్తాడు. గివెన్ టైం కదా, నాట్ అట్ ఈక్విలిబ్రియం కదా. అట్ 5 minutes, ఆఫ్టర్ 10 minutes, ఆఫ్టర్ 20 minutes, వాట్ ఎవర్ ఇట్, అట్ గివెన్ టైం అప్పుడు వచ్చే వాల్యూ ఏంటి? క్యూసీ అంటాం. ఈ వాల్యూని కేసీ వాల్యూతో కంపేర్ చేద్దాం. కేసీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1.0 ఉంది, క్యూసీ వాల్యూ 0.9 వచ్చింది. ఎవరు ఎక్కువగా ఉన్నారు? కేసీ 1.0, క్యూసీ 0.9. సో కేసీ వాల్యూ ఎక్కువ ఉందనుకో ఫర్ దిస్ రియాక్షన్, కేసీ వాల్యూ ఇస్ గ్రేటర్ వెన్ కంపేర్ టు క్యూసీ. క్యూసీ కంటే కేసీ గ్రేటర్గా ఉంది. కేసీ గ్రేటర్ దాన్ క్యూసీ. Now the reaction proceed in forward direction. Reaction proceed in forward direction. అంటే మనకు రియాక్టెంట్లు ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతాయి, అది దాని అర్థం. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ జరుగుతూ ఉంది అని దాని అర్థం. సరే, ఒకవేళ కేసీ క్యూసీ రెండు వాల్యూస్ కూడా ఈక్వల్గా వచ్చాయనుకో, 1.0 1.0 వాట్ ఎవర్ ద వాల్యూ సేమ్ వచ్చాయనుకో, సో లైక్ దిట్ కేసీ క్యూసీ ఈక్వల్. So both the values of equilibrium constant Kc and reaction quotient are equal. It means the reaction is already at equilibrium. Reaction already ఎక్కడ ఉంది? ఈక్విలిబ్రియం రీచ్ అయిపోయిందని అర్థం. సరే, ఒకవేళ క్యూసీ వాల్యూ గ్రేటర్గా ఉంటాయి, ఇది 1.2 ఉంది అనుకుందాం, కేసీ 1.0 అనుకుందాం. సో ఎవరు గ్రేటర్గా ఉన్నారు? క్యూసీ. క్యూసీ వాల్యూ గ్రేటర్ వెన్ కంపేర్ టు కేసీ. సో కేసీ లెస్ దాన్ క్యూసీ అంటాం. ఇట్ మీన్స్ ద రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ బ్యాక్వర్డ్, అంటే ప్రోడక్ట్స్ రియాక్టెంట్గా కన్వర్ట్ అవుతున్నాయి అని. సో ఇట్ మీన్స్ ఇఫ్ కేసీ, దాన్ని రాద్దాం, ఇఫ్ కేసీ గ్రేటర్ దాన్ క్యూసీ మీన్స్ ద రియాక్షన్ ప్రొసీడ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే రియాక్టెంట్లు ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సపోజ్ ఇఫ్ కేసీ వాల్యూ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు క్యూసీ, ద రియాక్షన్ ఆల్రెడీ అట్ ఈక్విలిబ్రియం, రియాక్షన్ ఆల్రెడీ ఈక్విలిబ్రియం దగ్గరికి వచ్చేసింది అని. అంటే రియాక్టెంట్లు ఎంత కాన్సన్ట్రేషన్లో ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతుంటాయో, అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రియాక్టెంట్ ప్రోడక్ట్ కన్వర్ట్ అవుతుంటాయో అంతే పర్సెంటేజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మళ్ళీ రియాక్టెంట్ను ఫామ్ చేస్తూ ఉంటాయి. బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ సేమ్ స్పీడ్తో జరుగుతుంటుంది. సపోజ్ ఇఫ్ కేసీ ఈజ్ లెస్ దాన్ క్యూసీ, ఒకవేళ క్యూసీ వాల్యూ గ్రేటర్గా ఉందనుకో, ద రియాక్షన్ ప్రొసీడ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, రియాక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుంది అని, అంటే ప్రోడక్ట్లు రియాక్టెంట్లను ఇస్తుంటాయి అని. ఇదేనా సెకండ్ అప్లికేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, దట్ ఈస్ ప్రెడిక్టింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్. సో బై కంపేరింగ్ కేసీ అండ్ క్యూసీ, ఐ మీన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ రియాక్షన్ కోటియంట్, వీ కెన్ ప్రెడిక్ట్ ద డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్ లైక్ దిస్. ఓకే, ఎలా ప్రెడిక్ట్ చేస్తామనే దానిపైన నెక్స్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం కూడా చేద్దాం, క్లారిటీ వస్తుంది. That's it for today's video. Hope you understand. If you have a doubt, feel free to leave a comment, but don't forget to like, share and subscribe. Keep watching. Thank you.